ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ కడపలో ఇప్పుడు సాధించినంత విజయం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సాధించాలి. ఇప్పుడున్నంత గ్రిప్పు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ లేదు. కడప ప్రజలు తెలుగుదేశాన్ని నమ్మడం ప్రారంభించారు. బట్ ఈ నమ్మకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏమో అక్కడ దొరికినంత దోచుకో అన్నటువంటి రూట్లో పోయి పార్టీ పరువు తీస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజల చేతన అయ్యో వీళ్ళని ఎందుకు తెచ్చుకున్నామా అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నారు. రెండవ వైపున వచ్చేటప్పటికి జగన్ మీద కోపంతో అక్కడికి వచ్చేటటువంటి వ్యవస్థల్ని పక్కన పెడుతుంటాం. మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి సీట్లని రద్దు చేయడం అన్నటువంటిది ఖచ్చితంగా కడప ప్రజలకు కష్టమే కదా. అదే సమయంలో కొప్పర్తిలోని ఎంఎస్ఎంఈ టెస్టింగ్ ల్యాబొరేటరీని అక్కడి నుంచి అమరావతికి తరలించడం, అలాగే ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ హెడ్ క్వార్టర్ని కడప నుండి అమరావతికి పంపించడం, ఇట్లాంటి వాటన్నిటిని బేస్ చేసుకుని ఇప్పుడు ప్రధానంగా చర్చ నడుస్తోంది. ఇట్లయితే ఎట్లా అన్నటువంటి పాయింట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నాయకులు అంటే అక్కడ జరిగేటటువంటి దంతా కూడా అక్కడి పట్టుకుపోతున్నారు కడప నుంచి అన్నటువంటి చర్చని తెప్పించే ప్రయత్నం ప్రారంభించారు.